అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడును సర్వలోకనాథుడు మనందరి నిమిత్తమై ఈ లోకమునకు నరశరీరంతో వేంచేసిన దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి కృప సమాధానము మనందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఈ దినమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 4వ వచనమును మనం చూసినట్లయితే, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఆయన అనగా భూమిని ఆకాశాన్ని కలుగజేసిన సృష్టికర్త దేవుడగు యెహోవా అని ఆత్మీయ అర్థం వస్తూ ఉన్నది. ప్రియులారా, మానవులను దేవుడు కలుగు చేసినప్పుడు తన పోలికతో దేవుడు కలుగు చేశాడు కనుక మానవులను హృదయం గలవారుగా చేశారు. కనుక ఇప్పుడు మానవుని యొక్క హృదయంలో కొన్ని వాంఛలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ కోరికలను తీర్చమని సృష్టించినటువంటి సృష్టికర్తని దేవుని వేడుకుంటే మహాపరిశుద్ధుడైన దేవుడు ఆ వాంఛలను తీర్చేవారుగా ఉన్నారు. ప్రియులారా, ఆయన అంటూ ఉన్నారు కదా, నీవు అడుగుము ముచ్చట నాకు, నీకు ఇచ్చుట నాకు ఆనందమని దైవజనుల ద్వారా చక్కగా మనము గ్రహించాము. దైవజనుల ద్వారా ఆయన అనేకమైన కీర్తనలు వ్రాయించారు. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని పోలికలో ఉన్నటువంటి మానవుల యొక్క హృదయవాంఛలని తీర్చేవాడు దేవుడే. ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక ఆయన మన పట్ల బాధ్యత గలవారై ఉన్నారు. కనుక ఆయన బాధ్యత సక్రమంగా నెరవేర్చేవారై ఉన్నారు. బాధ్యత గలవారు కనుక మానవుడు పాపంలో పడిపోయినప్పుడు పాపము నుంచి మానవుని విడిపించడానికి మానవుని యొక్క స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకంలో యేసుక్రీస్తుగా జన్మించాడు దేవుడు. ప్రియులారా, యేసుక్రీస్తుగా జన్మించినటువంటి ఈ మహాదేవుడే తను మన కొరకు చేసిన మహోన్నతమైనటువంటి శిల్వ యజ్ఞమును బట్టి ఆయన మన హృదయవాంఛలన్నిటినీ తీర్చి మన హృదయములను శుద్ధీకరించినటువంటి మహానుభావుడై ఉన్నాడు. ప్రియులారా, ఆయన అన్నారు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేదరని. ప్రియులారా, అంత సమీపముగా మనలను ఆయన సిద్ధపరిచేవారుగా ఉన్నారు. అలాంటి సిద్ధపాటు భూలోకంలో ఉన్న దేవుని పోలికలో ఉన్న ప్రతి సోదరుడికి, ప్రతి సోదరికి ప్రభువారు తన కృప ప్రసాదించేవారై ఉన్నారు. ప్రియులారా, వారి కుటుంబములలో పిల్లలను ఆశీర్వదిస్తూ క్రమపరుస్తూ ఆయన తన మహిమ కలిగినటువంటి కృప వారిపై కప్పుచు నిరంతరము వారిని వర్ధల చేసేవారై ఉన్నారు. ఆయన ప్రేమను మనము గ్రహించాలి. ఆయన్ని మనం వేడుకుంటే మన ప్రతి అవసరము అక్కరత ఆయన తీర్చేవారై ఉన్నారు. కనుక ఆయనే మన హృదయ వాంఛలను తీర్చగల మహానుభావుడు కనుక ఆయన్ని వేడుకుంటూ ఆయన్ని ధ్యానం చేసుకుంటూ మన హృదయాన్ని ఆయనకి సమర్పించినట్లయితే ఆయన మన హృదయవాసిగా ఉండి సమస్తము అనుగ్రహించును. కనుక అట్టి దేవుని కృప మన కుటుంబాలపై నిరంతరము ప్రభువారు నిలిపి తన ప్రభావంతో మనల్ని వెలిగిస్తూ తన కృపాకాంతులతో వర్ధల చేయుచు ఉద్ధరించి ఫలింప చేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, స్తోత్రములు. నీ పోలిక చొప్పున భూలోకమందు మానవులను నిర్మించావు గనుక నీవు నిర్మించినటువంటి మానవులైనా మేమంతా మా ప్రభువా హృదయవాంఛలు గలవారుగా ఉన్నాము. మా హృదయవాంఛలను తీర్చువాడవు నీవే కదా ప్రభువా. ఎందరు లోకములో నీ బిడ్డలు ప్రభువా నీ తట్టు చూచుచూ ఉన్నారు, నీ తట్టు చూచుట తెలియని వారును ఉన్నారు ప్రభువా. అందరూ నీ బిడ్డలే గనుక నీ ఒక్కసారి దర్శించి వారి అందరి హృదయవాంఛలను తీర్చి ప్రతి ఒక్కరిని రక్షించి మహిమనందమని మా కొరకు నరరూపం ధరించి భూలోకమునకు వేయించేసిన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.